5 సంవత్సరాల్లో వచ్చింది. మాట్లాడితే నేను పథకాలు ఇస్తున్నానని చెప్తున్నాడు, బటన్ నొక్కుతున్నానని చెప్తున్నాడు. అసలు సంక్షేమ పథకాలు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాం, 35 రూపాయలు పింఛను ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేశారు. రాజశేఖర్ రెడ్డి 70 రూపాయల పెన్షన్ 200 రూపాయలు చేశాడు. 200 పెన్షన్ 1000 రూపాయలు చేశాం. 1000 పెన్షన్ 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు 3000 రూపాయలు ఇస్తామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి కూడా నేను 3000 ఇస్తానన్నాడు, కానీ మోసం చేశాడు. 3000 2 సంవత్సరాలకు 250 పెంచి మళ్ళీ 250 పెంచి మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 3000 రూపాయలు చేశాడు. అదే 2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 2019 జూన్ నెల నుంచే ఒక్కొక్కరికి 3000 ఇస్తే ఒక మహిళకి 40,000 రూపాయలు అదనంగా మీకు డబ్బులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి మోసం వల్ల 4 సంవత్సరాలు కాలయాపన చేయడం వల్ల పింఛన్ వచ్చిన ప్రతి ఒక్కరూ 40,000 రూపాయలు నష్టపోయారనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్లన్నీ ఆగిపోతాయని మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈరోజు ఇంటింటికి తెచ్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అవన్నీ ఇంటికి తెచ్చివ్వరని మీకు తప్పుడు సమాచారం చెప్తున్నారు. ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపున స్పష్టంగా హామీ ఇస్తున్నాం. ఈ రోజు 6 గంటలకు మీకు పింఛన్ వస్తే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత 5 గంటలకే మీ ఇంటికి పింఛన్ తెచ్చే కార్యక్రమం చేస్తాం. పింఛన్ కూడా 1 నెలలో మీరెక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళిపోయినా, మీరెక్కడైనా పనికి వెళ్ళినా, ఎక్కడికైనా మీరు వలస వెళితే ఆ నెల పింఛన్ మీకు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మేము వచ్చిన తర్వాత మీరు 1 నెల పింఛన్ తీసుకోకపోయినా, 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా 3వ నెలలో 3 మాసాలు పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు చాలా మంది 60 సంవత్సరాలుంటే పింఛన్ వస్తుంది. కొంతమందికి అయితే 59 సంవత్సరాల 9 మాసాలైనా పింఛన్ రావడం లేదు. వాళ్ళు బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బు వస్తేనే మాకు ఆధారం అని చెప్పి బాధపడినా 60 సంవత్సరాలు లేకపోతే పింఛన్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకి మీ అందరికీ పింఛన్లు ఇస్తాం. పింఛన్లు 3000 కాదు, 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి ఇస్తున్నటువంటి గౌరవం. ఈరోజు కోటా ఉంది. కోటా అంటే పేదవాడికి ప్రతి నెల ఆహారం పెట్టే కార్యక్రమం. 5 సంవత్సరాలైంది. జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ పెట్టుకున్నాడు, దాని మీద బొమ్మలు పెట్టుకున్నాడు. వాహనాలు మీ ఇంటి మీదకి వచ్చి సైరన్ కొడుతున్నాయి. సైరన్ కొడితే మీరందరూ వస్తున్నారు. వస్తే కోటా ఏమిస్తున్నారు? ఒక్క బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం కూడా జగన్మోహన్ రెడ్డి బియ్యం కాదు. మోడీ గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యం ఈయన బొమ్మలు వేసుకుని బియ్యం ఇస్తున్నాడు తప్ప అదనంగా ఒక్క ఐటమైనా మీకు ఇస్తున్నాడా? అదే చంద్రబాబు నాయుడు ఉంటే బియ్యం ఇచ్చేవాళ్ళం, కిరోసిన్ ఇచ్చేవాళ్ళం, కందిపప్పు ఇచ్చేవాళ్ళం, పంచదార ఇచ్చేవాళ్ళం. ఈ పథకంలో అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఈ రోజు 5 సంవత్సరాలు అయింది. కేంద్రం ఇస్తున్న బియ్యం తప్ప ఈ రోజు అదనంగా ఇవ్వటం లేదు. ఈ రోజు పేదవాడికి ఇబ్బంది పెడుతున్నాడు. రేపు అధికారంలోకి మనం వస్తున్నాం. మీకు
5-6 రకాల ఐటమ్స్ తో ఒక బాస్కెట్ ని తయారు చేసి ప్రతి నెల మీకు కోటా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నాం. ఈ రోజు మీ అందరూ ఉన్నారు, ప్రతి ఇంటిలో మహిళలు ఉన్నారు. మహిళలకి బ్రహ్మాండమైన పథకం. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా కొంతమందికే పథకాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, అందరికీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి హక్కు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాలు మధ్యనున్న ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే కార్యక్రమం చేస్తున్నాం. మీ ఇంటిలో ఒకరుంటే 1500 వస్తుంది, ఇద్దరుంటే 3000 వస్తుంది, ముగ్గురుంటే 4500 వస్తుంది. ఇది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి పిల్లలకు చదివించండి, అమ్మ ఒడిస్తానని చెప్పాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడిస్తానని చెప్పాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కరికే ఇస్తానని చెప్పి ఇంటిలో ముగ్గురు చదివినా ఇద్దరు చదివినా ఒక్కరికే పింఛన్ ఇస్తున్నాడు, అమ్మ ఒడి ఇస్తున్నాడు. అది కూడా 15,000 అన్నాడు. తర్వాత 14,000 ఇచ్చాడు, తర్వాత 13,000 ఇచ్చాడు. ఒక సంవత్సరం పూర్తిగా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము అలా కాదు, మీకు స్పష్టంగా మాటిస్తున్నాం. తల్లికి వందనం పేరుతో మీ ఇంటిలో ఎంతమంది పిల్లలు చదివితే, ఒకరు చదివితే 15,000, ఇద్దరు చదివితే 30,000, ముగ్గురు చదివినా 45,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ పిల్లలకి చదివించే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు మహిళలందరూ ఉన్నారు. ఆ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీ అవ్వచ్చు, ఓటేయచ్చు, వేయకపోవచ్చు. మహిళలకి ఈ గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. డ్వాక్రా సంఘాలు పెట్టారు, పొదుపు ఉద్యమాన్ని మీకు అలవాటు చేశారు. ఇంటిలో ఉన్న మహిళలు ఈదులోకి వచ్చి మీరు తలెత్తుకుని తిరిగే విధంగా చంద్రబాబు నాయుడు చేశాడో లేదో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటిలో కట్టెల పొయ్యిల మీద వండుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు దీపం పథకం పెట్టాడు. ప్రతి మహిళ కట్టెల పొయ్యి మీద వండుకొని కళ్ళ పోగొట్టుకుంటుందని మీ అందరికీ గ్యాస్ పొయ్యిలు ఇచ్చామో లేదో, మీ ఇంటిలో ఉన్న గ్యాస్ పొయ్యి తెలుగుదేశం పొయ్యో కాదో మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు గ్యాస్ పొయ్యిలన్నీ అత్తగ మీద పెట్టారు. నేను అడుగుతున్నాను, ఏమమ్మా మేము గ్యాస్ పొయ్యిలు ఇచ్చాం కదా, మీరెందుకు కట్టెల పొయ్యి మీద వండుతున్నారని అడుగుతుంటే, అయ్యా 500 సిలిండర్ ఉండేది, ఈ రోజు 1100, 1200 అయ్యింది. ఎలా కొనుక్కోవాలి? మేము పేదవాళ్ళం, బయటికి వెళ్తే పని దొరకడం లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే గ్యాస్ కొనుక్కోలేక మళ్ళీ కర్రల పొయ్యి మీదే వండుకుంటున్నామని మహిళలందరూ చెప్తున్నారు. ఆ బాధ మీకు లేదు. రేపు అధికారంలోకి వస్తున్నాం. వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ దిమ్మలు ఫ్రీగా మీ అందరికీ ఇచ్చి మళ్ళీ మీరు గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. ఈరోజు మీరందరూ ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో మీద ఏలపడి వెళ్తున్నారు, రోడ్డు మీద నిలబడుతున్నారు. ఇక నుంచి ఆ సమస్య లేదు. మీరెక్కడికైనా సరే వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీకు ప్రయాణం చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ రేపు గెలుస్తుంది. గెలిచిన వెంటనే మహిళలందరికీ పథకాలు ఇస్తాం. ఈరోజు రైతులున్నారే, రైతులు ఎంత బాధపడుతున్నారు. విత్తనాలు దొరకవు, ఎరువులు దొరకవు, నీరు రాదు. ఒకవేళ పండితే ధాన్యం కొనేవాడు లేడు, కొంటే సంవత్సరం కొద్ది డబ్బులు ఇచ్చే నాదుడే లేదు. ఇన్ని అవస్థలు రైతులు పడుతున్నారు. మేము ఉండేటప్పుడు అది జరిగిందా?
ఎప్పుడైనా సరే రైతులకి 2014-19వ సంవత్సరంలో ఎప్పుడు రైతులకి ఇబ్బంది లేదు. కరువు వస్తే డబ్బులు ఇచ్చాం, వర్షాలు పడి పంట నష్టపోతే డబ్బులు ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఆ రకంగా రైతులందరికీ ఆదుకున్నాం. ఈయన మోసం చేశాడు. 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి రైతుకి ఇస్తానని చెప్పాడు. పచ్చి మోసగాడు. అధికారంలోకి వస్తే మోడీ గారు 7,500 ఇస్తే దానికి 6,000 రూపాయలు కలిపి 17,000 ఇస్తున్నానని చెప్పాడు. ఇది మోసమా, దగా? రైతులందరూ ఆలోచన చేయాలి. రేపు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. ఈరోజు మేమే ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు పంట పండించుకోవడానికి పెట్టుబడి సాయం కింద మీ అందరికీ పరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది అయితే నాకు నిలదీసి అడిగారు, ఈవేళ మేము చదువుకున్నాం, మీ దగ్గరికి వచ్చాం, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు చదువుకున్నారు, పిల్లలకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఈరోజు అవస్థలు పడుతున్నారని చాలా మంది చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు ఎందుకు చదివించాలి, చదివిస్తే ఉపయోగం ఏంటని చాలా మంది అడుగుతున్నారు. అందుకే రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగ ఉపాధి మీద దృష్టి పెడతాను. ఈ రోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయం చేస్తాం. అది ప్రభుత్వంలో ఇస్తాం, ప్రైవేట్ లో ఇస్తాం. ఈ రెండింటిలో లేకపోతే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి వారికి స్వయం ఉపాధి ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా రేపు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చినంత వరకు మీ ఇంటిలో చదువుకున్న పిల్లడుంటే నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతిచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము చేస్తున్నాం. ఎవరైనా సంతోషంగా ఉన్నాడా? ఈ 5 సంవత్సరాల్లో ఎవరికైనా ఆదాయం పెరిగిందా? మీరు అనుకోవచ్చు, మహిళలు ఉన్నారు, బటన్ నొక్కుతున్నారు. మీ అందరూ ఆలోచన చేయండి. ఒక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి మీకు ఎంత డబ్బు వస్తుంది, మీరు అదే సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? మీరందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను. 2019 మే వరకు నేనే మంత్రిగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజుకి మీ ఇల్లు, ఆ ఇంటిలో అదే రోజు ఎన్ని బల్బులు ఉన్నాయో అన్ని బల్బులే ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో అన్ని ఫ్యాన్లే ఉన్నాయి. ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంటే టీవీ ఉంది. కొత్తగా ఏమీ పెరగలేదు. ఆ రోజు మీ ఇంటికి నేను మంత్రిగా ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మీ ఇంటికి కరెంటు బిల్ ఎంత వచ్చేదో ఒక్కసారి మీరు తెలుసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాను. మీకు 2019కి కరెంటు బిల్ ఎంత వచ్చేది? ఈ రోజు 5 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. 100 రూపాయలు బిల్లు ఇచ్చిన వాళ్ళకి 800 రూపాయలు బిల్లు ఇస్తున్నాడు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? పేదవాడికి నువ్వు చేసే న్యాయమా ఇదని చెప్పుకుంటున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పప్పులు గాని, ఉప్పులు గాని ఏది కొనాలన్నా మనం ఎక్కడైనా కొనగలుగుతున్నామా? ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మొత్తం ధరలన్నీ పెంచేశాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేశాడు. పన్నులు విపరీతంగా పెంచేశాడు. ఈ రోజు మనందరికీ పేదరికంలో ముంచేసి ఏం చేస్తున్నాడు? ఏమైంది డబ్బు? రాష్ట్రంలో 10.5 లక్షల కోట్ల అప్పులు వాడాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు ఎలాగోడాడు? ప్రభుత్వ భూములన్నీ తనఖా పెట్టేశాడు. రైతు బజార్ ఉంటే తనఖా, కలెక్టర్ ఆఫీస్ ఉంటే తనఖా. చివరికి సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ సచివాలయం కూడా తాకట్టు పెట్టేసి అప్పు తెచ్చినటువంటి అప్పుల ఈ జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చి
ఆదాయాన్ని పెంచాలి కదా. చెప్తున్నావు, నేను బటన్ నొక్కాను, 2.5 లక్షల కోట్లు అకౌంట్ లో వేసానని చెప్తున్నావు. మిగతా 12.5 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అన్నిటికీ రేట్లు. ఈరోజు మద్యపానం, మహిళలు వైసీపీ వాళ్ళు వస్తే బట్టలిప్పి పరిగెత్తించాలి. మాట తప్పారు, మడం తిప్పారు. ఏం చెప్పారు? 2019 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు మద్యంని ప్రతి ఒక్కరికి గోకుల్లో పెట్టి తాగిస్తున్నాడు, ఆడవాళ్ళు తాళిబెట్లు తెంపేస్తున్నాడు, ఆదాయం పోతుందని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ మాట్లాడారు. ఏం చెప్పాడు? మేము రేపు అధికారంలోకి వస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూతద్దంతో ఎతికిన మద్యం ఎక్కడా దొరకకుండా చేస్తానని చెప్పాడు. చెప్పాడా లేదా? ఇంకొక మాట చెప్పాడు, నేను రేపు 2024 ఎలక్షన్లలో మద్యపానాన్ని నిషేధిస్తే తప్ప ప్రజలకి ఓట్లు అడగను, అడిగితే చెప్పుతో కొట్టండి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయా? మద్యపానం ఎక్కడైనా నిషేధించాడా? 50 రూపాయలున్న బుడ్డి 250 రూపాయలు చేశాడు. ఆ మద్యం కూడా నాసి రకమైన మద్యం. ఆ మద్యం తాగితే మొత్తం ఆరోగ్యం అంతా ఈరోజు మొత్తం నాశనం అయిపోతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా జగన్మోహన్ రెడ్డి మద్యం తాగి చాలా మంది, 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఈ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యారు. 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నీకు సిగ్గుందా? ఓటడిగే నైతిక హక్కు నీకుందా అని చెప్పి అడుగుతున్నాను. మహిళలు తిరగబడండి, మహిళలు అడగండి. ఎవరైనా వైసీపీ వాడు వస్తే, వైసీపీ కూటమి అడిగితే, ఏమండి ఆ రోజు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు కదా, నిషేధించారా? మళ్ళీ మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడుందని మీరు అడిగే కార్యక్రమం చేయాలి. ఇక అభివృద్ధి ఎక్కడా లేదు. రేపు అన్ని, ఈరోజు ఇల్లుంది, సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కడతానన్నాడు. 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇల్లు కడతానన్నాడు. ఎక్కడైనా ఇల్లు కట్టాడా? పట్టాలు ఇచ్చాడు, చెరువుల్లో పట్టాలు ఇచ్చాడు, శ్మశానాల్లో ఇచ్చాడు. అక్కడ వర్షం పడితే అవి సముద్రాలుగా తయారైపోతాయి. ఆ పట్టా కూడా ఒక సెంటు పట్టా ఇచ్చాడు. సెంటు పట్టా మీకు సరిపోతుందో చెప్పండి? ఆలోచన చేయండి. అందుకే రేపు అధికారంలోకి వస్తున్నాం. ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇల్లు పట్టా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇల్లు కట్టుకోవడానికి రేపో ఎల్లుండో మేనిఫెస్టోలో పెడతాం. ఎంత డబ్బిచ్చి మీకు ఇల్లు కట్టిస్తామనేది. అది తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉన్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా మీ అందరికీ మళ్ళీ అచ్చెన్నాయుడు, నేను ఏది మాటిస్తే చెప్పను. ఈ గ్రామానికి ఏని అడగండి, అచ్చెన్నాయుడు అభివృద్ధి తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. నిన్ననే నేను వెంకటాపురం వెళ్ళాను. ఆ ఊర్లో ఓట్లు పడతాయో లేదు తెలియదు, అందరూ వచ్చారు నా దగ్గర. ఆ ఊరికి రోడ్డు వేశాను, బ్రహ్మాండమైన రోడ్డు. ఆ రోడ్డు తప్ప రోడ్డు లేదు. అయ్యా, రేపు మళ్ళీ మీరు గెలుస్తున్నారు, మా ఊరు నుంచి అక్కయ్యవలసగా రోజు రోడ్డు కోల్చారు, కలవట్లు కట్టారు, రోడ్డు ఇంతవరకు ఏవయ్యా వైసీపీ వాళ్ళు వేయలేదా? అసలు మా దగ్గర పత్తా లేదని చెప్పారు. 5 సంవత్సరాల్లో ఒక్క పని లేదు. మీ ఊరు వచ్చాను, నా కారుకి ఎదురుగా ఆటో వస్తే నేను అటు ఇటు కుస్తీ పట్టాలి, ఆ కారు తప్పించడం. ఆ రోడ్డు ఆ రకంగా అయిపోయింది. ఎక్కడ ఒక్క పని చేయలేదు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మళ్ళీ ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటాను. ఈ గ్రామంలో అలవాటు అయిపోయింది, ఆడి మీద కోపము, ఈడి మీద కోపము, ఈడే చిన్నాయుడి దగ్గరికి వెళ్తాడు, ఆడే వెళ్తాడు, వీరే నాయకులు అని కొంతమంది నా మీద ప్రేమ ఉన్నా, పార్టీ మీద అభిమానం ఉన్నా ఓట్లేయడం. మీకు లైసెన్స్ ఇస్తున్నాను, ఓటు వేయండి, నేరుగా రండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళండి అని అక్కయ్యవలస గ్రామస్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. నాలాగా ఫోన్ చేసి కష్టం చెప్తే స్పందించిన నాయకులు లేడు, అర్ధరాత్రి వచ్చి సమస్య చెప్తే స్పందించిన నాయకులు లేడు. మీరు ఏ విషయం అడిగినా సరే
నేను చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని. కానీ మీరు ఎవరి మీదో కోపంతోనో ఎవరి మీదో ఆవేదనతోనో తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేస్తే మనకే నష్టం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు వద్దన్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జనసేన పార్టీ తోడయింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మళ్ళీ మనకి కలిసింది.